కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమం విషయంలో పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు విమర్శించారు. ఏలూరు నగరంలోని జాబిల్లి ఫంక్షన్ హాల్లో బాబురావు సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన సంక్షేమ ఫలం అంటూ ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. సూపర్ 6 అంటూ ప్రజల్ని భ్రమలో ముంచుతున్నారని గొల్ల బాబురావు విమర్శించారు. కొల్లేరు ప్రాంతంలో పేదలు చేపల చెరువులను కొట్టివేస్తున్నారని, అసలు చంద్రబాబు కూటమి నాయకులు ఏ కాంటూరు పరిధికి చెందినవారో స్పష్టం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై తాను పార్లమెంట్లో ప్రస్తావించి తగిన పరిష్కారం దిశగా కృషి చేస్తానని పార్లమెంట్ సభ్యులు గొల్ల బాబురావు తెలిపారు. అనేక విధాలుగా కష్టాలు పడి ఒక గ్రూప్ 1 అధికారిగా, ఈడీఓ జిల్లా పరిషత్గా, జాయింట్ కమిషన్ పంచాయతీరాజ్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ అనేది నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. వారికి జీవనోపాధి ఇంకా వేరేటువంటిది ఏమీ ఉండదు. ఆ యొక్క కొల్లేరు సరస్సులోనే అర్యక్రమం ఎగరమో చేసుకుని చిన్న చిన్న చేపల్ని, అలాగే చిన్న చిన్న చెరువులు తోడుకుని వారి జీవనాధారం గడుపుకునేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి వారి జీవనాధారం పోతే వారికి రక్షణ ఎవరు? ప్రభుత్వమే రక్షించాలి. కాబట్టి ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించమని నేను మరి ప్రభుత్వ అధికారుల్ని, అలాగే ప్రభుత్వ అధినేతలను కూడా నేను కోరుతున్నాను. నేను ప్రత్యేకంగా న్యాయం చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా దానికి మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూర్చో తప్పకుండా ఫాలో కావాలి. అది కాకుండా మరి ఈ యొక్క సామాజిక వర్గ పెద్దలతో, శాసనసభ్యులతో, అలాగే పార్లమెంట్ సభ్యులతో, అలాగే ఇంకా ఎవరైతే ఉన్నారో అందరితో కూడా మీరు సమావేశాలు పెట్టండి. సమావేశాలు పెట్టి ఏకసభ మీరు సిఫారసు చేయండి. సిఫారసు చేసి మీ యొక్క రిపోర్ట్ ని అందరూ మెచ్చుకునేలాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది నాయకుల్లో నేను కూడా ఒక సీనియర్ నాయకుడినే. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. 25 సంవత్సరాలు ఒక రాష్ట్ర అధికారిగా, జిల్లా అధికారిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారిని. ఇప్పుడు ఈ రోజున మరి గౌరవ రాజ్యసభ్యుడు, రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత మన ఏలూరు పట్టణానికి రావటం ఇది 2వ సారి. ముఖ్యంగా